భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నటువంటివి. ఆయన మా కులం వాడు అని అంటే ఎవరినైనా సరే అవతార పురుషుల్ని, రామచంద్రమూర్తిని ఈ క్షత్రియులు వాళ్ళు మా కులం వాడు అంటమో, లేదా ఇంకేదో కులం వాళ్ళు ఈ కృష్ణుడిని మా కులం వాళ్ళు అని అంటం ఎంత తప్పో ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఈ కులము మతము ఈ చిల్లర విషయాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వీటికి అతీతులైనటువంటి వాళ్ళు. ఫలానా వాళ్ళు వాళ్ళ బిడ్డలు అవ్వటము, ఫలానా వాళ్ళు వాళ్ళ బిడ్డలు కాకపోవటము ఉండదు. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ వారిని ఒక కులానికో ఒక మతానికో పరిమితము చేయటము అనేటువంటిది ఎంత తెలివి తక్కువ పని. ఆయన చెప్తూ ఉన్నాడు, వర్ణాశ్రమములన్నీ కూడా నన్ను ఆశ్రయించి ఉన్నాయి, భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి. ఎట్లా చూద్దాం. వర్ణాశ్రమములంటే మనకి 4 రకాలుగా బైఫర్కేట్ చేశారు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 రకాలుగా కూడా ఆయన ప్రవర్తించాడండి. బ్రాహ్మణుడిగా ప్రవర్తించాడు. ఇప్పుడు జ్ఞానాన్ని బోధ చేసినప్పుడు ఆయన బ్రాహ్మణుడిగా ప్రవర్తించాడు. కర్తవ్యాన్ని నిర్దేశించాడు అనేక మాటలు. పాండవులకి కానీ కుంతికి కానీ కదండి చూశాంగా, యాదవులకి కానీ ఉద్ధవుడికి కానీ అనేక మాటలు కర్తవ్యాన్ని ఉపదేశం చేసినప్పుడు, జ్ఞానాన్ని ఉపదేశం చేసినప్పుడు ఆయన బ్రాహ్మణుడిగా ప్రవర్తించాడు. భగవద్గీతను అందించాడు. కృష్ణం వందే జగద్గురు కదండి. కనుక ఆయన బ్రాహ్మణుడిగా ప్రవర్తించాడు. దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు, భక్తజన పరిపాలన చేశాడు. నిజానికి ఉగ్రసేనుడు రాజైనప్పటికీ కూడా రాజ్య భారాన్ని వహించింది ఇతనే, పని చేసింది ఇతనే. రాజ్యానికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో వర్క్ చేశాడు. పదవి అక్కర్లేదన్నాడు. పదవి నాకెందుకు, ఆ పదవులన్నీ ఆయనవి కదా. ప్రపంచంలో ఉన్న పదవులన్నీ ఆయనవేకా, అసలు ఈ ప్రపంచమే ఆయనదికా, లోకాలన్నీ ఆయనవేగా. కనుక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్తజన పరిపాలన చేసినప్పుడు ఆయన క్షత్రియుడిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత గోపాలనము, పశుపోషణ చేశాడు. మనం చూసాం కదండి, ఆ బృందావన లీలలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ గోపాలనము, పశుపోషణ చేసినప్పుడు వైశ్యుడిగా ప్రవర్తించాడు. బలరాముడితో కలిసి నాగలితో యమునా నది నీటిని ఆకర్షించి ఆ వ్రజసీమల్లో ఉన్నటువంటి 500 గ్రామాలకు నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు శూద్రుడిగా ప్రవర్తించాడు. సేవ, శూద్రుడిగా ప్రవర్తించాడు. ఆయన చెయ్యని పోస్టే ఉందండి. అటెండర్గా, మెసెంజర్గా ప్రవర్తించాడు. కృష్ణ రాయబారము అంటాం. ఒక మెసెంజర్గా వెళ్ళాడు, ఒక డ్రైవర్గా వెళ్ళాడు. చూసాంగా మనం రథసారథి అంటున్నాం. మన జీవితము ఈ శరీరము అనేటువంటి రథము, ఈ రథానికి సారథిగా కూడా ఆయన్ని పెట్టుకోవాలి మనం. ఈ జీవిత రథము అనేటువంటి సారథిగా ఆ భగవంతుణ్ణి నియమించుకుంటే మనము కూడా మోక్ష పదము చేరగలం. కనుక నన్ను ఆశ్రయించి నాచే నిర్దేశింపబడినటువంటి వర్ణాశ్రమ కులాచార ధర్మాలను బాగుగా అనుసరించేటువంటి మానవుడు కామప్రేరిత కర్మలను విసర్జించి యమనియమాదులను పాటిస్తూ తన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ ఉండాలి. అంటే ఎవడికి ఎందులో టాలెంట్ ఉందో దాని ప్రకారం వాడి వృత్తిని ఎంచుకోవాలి. వర్ణాశ్రమ ధర్మాలంటే అవ్వండి. కర్మణ్యేవా అధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫలదే తుర్భోహో. భగవంతుడు జన్మతః వాడికి ఒక టాలెంట్ ఇస్తాడు, వాడికి ఒక స్వభావము అంటారు ఇది భగవద్గీతలో. స్వభావం ఇస్తాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు, శ్రద్ధ ఇస్తాడు. ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏదో ఒక శ్రద్ధ, శ్రద్ధ లేకుండా ఉండదు. ప్రతి వాడిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని పట్టి ఎందుకు ఇచ్చాడు టాలెంటు? ఆ టాలెంట్ ఇస్తాడు ప్రతి వాళ్ళు. ఒకళ్ళు పాటలు బాగా పాడచ్చు, ఒకళ్ళు చక్కగా పాఠం చెప్పగలిగి రావచ్చు, ఒకడు అట్లా రాసే పని ఏదన్నా చేయగలడు, వాడు పాట మాట్లాడలేడు. ఆఫీసుల్లో మీరు గమనిస్తే ఇట్లాంటి రకరకాల వాళ్ళు మనకు కనిపిస్తారు. పని చేస్తుంటాడు వాడు, ఎంతసేపటికి వాడు మాట్లాడు. స్టాఫ్ మీటింగ్ పెట్టి
ఆ స్టాఫ్ మీటింగ్లో ఎంతమంది ఉంటారు? స్టాఫ్ మీటింగ్ అంటే 10 మంది స్టాఫ్ అయితే 10 మందే ఉంటారు. 10 మంది స్టాఫ్ మీటింగ్లో మాట్లాడరా అంటే ఒక్క మాట మాట్లాడు, విడిగా బ్రహ్మాండంగా పనిచేస్తాడు ఆఫీసులో వాడు. పోనీ ఊరికే ఆల్ ది బెస్ట్ అనో ఏదో ఒక్క మాట చెప్పరా అని చెప్పడు వాడు, నోరు మూసుకున్నా నేను వల్ల కాదంటాడు వాడు. ఇంకొకడు మాటలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు వాడు. ఉపన్యాసాలు ఇవ్వమంటే దంచి పారేస్తాడు. ఏదైనా వాడి దగ్గర ఓ రికార్డు పెట్టి పనిచేయరా అంటే నా వల్ల కాదంటాడు వాడు. రకరకాల వాళ్ళని చూస్తుంటాం. ఇంకొకడు స్టూడెంట్స్లో కూడా చూడండి, టీచర్ గమనిస్తాడు, పిల్లల్లో రకరకాల వాళ్ళు ఉంటారు. ఒక క్లాస్లో 60 మంది పిల్లలుంటే అందులో ప్రతి బ్యాచ్కి కూడా 2-3కి చదువు రాదు, తన్నుకున్నా చదువు రాదు. వాళ్ళు టీచర్ల పాలిట వాళ్ళు బాగా పెద్ద తలకాయ నొప్పి అవుతారు. అందువల్ల వాడు పనికిరాడు అని అనుకున్నామంటే పొరపాటే. వాడు పనికిరాడు అన్నాడంటే నువ్వు చాలా పొరపాటు పడ్డావన్న. వాడు ఇంకో పనికొస్తాడు. శరీర శ్రమ చేసుకునే పనికో, కష్టపడేటువంటి పనికో, ఇంకో పనికి పనికొస్తాడు. వాడు ఎందులో పనికొస్తాడనేటువంటిది మనం ఆలోచించాలి. అంతేగాని ప్రతి వాళ్ళని తీసుకెళ్ళి ఎంపీసీ చదివిస్తాను, ప్రతి వాళ్ళని బీటెక్ చేయిస్తాం, ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజే నేర్పిస్తాం, సంస్కృతం వద్దు, తెలుగు వద్దు. అందరికీ ఉన్న లాంగ్వేజ్ ఒకటే లాంగ్వేజ్, అదేంటంటే ఇంగ్లీషు. అందరికీ ఉన్న గ్రూప్ ఒకటే, ఏమిటంటే ఎంపీసీ. అందరికీ ఉన్న చదువు బీటెక్, అదొక్కటే. అందరికీ ఉన్న దేశం ఒకటే, అదేంటంటే అమెరికా. అందరినీ అమెరికా పంపిస్తాం. ఇదే మూసబోసినట్టు ఆలోచించకూడదు. ఇవి వర్ణాశ్రమ ధర్మాలలో కృష్ణస్వామి చెప్తారు. వాడి టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు, ఫలానా దానిలో వాడి టాలెంట్, దాని ద్వారా వాడు లోకహితమైనటువంటి పనిని ఎంచుకోవాలి. ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఇచ్చాడు. మనలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కూడా భగవద్గుణములు, ఇవి భగవంతుడి వైభవము. ఇది భాగవతం మొదట్లోనే చెప్పారండి, చెప్పుకున్నాం మనం. ఎవరిలో ఏ మంచి గుణమున్నా కూడా అది భగవంతుడి వైభవము, భగవద్గుణం. అది టాలెంట్, స్వభావము. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ప్రజోపయోగమైన పనిని ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. నీకున్న భగవంతుడిచ్చిన ఆ గుణాలను బేస్ చేసుకొని ఎంచుకోవాలి. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలను ఉద్ధవుడికి చెప్తూ ఉన్నాడండి. దేహమే తాను అని అవిద్య వలన భావించి బద్ధుడవుతాడు. ఎక్కడ పొరపాటు పడతాడు మానవుడు అని అంటే కనుక, నేనే శరీరము అని అనుకుంటాడండి. ఇక్కడ వస్తుంది పేచీ అంతా, ఇక్కడే వస్తుంది. నేనే శరీరం అనుకుంటాం, కానీ నిజానికి ఏమిటి? నేను వేరు, శరీరము వేరు. నేనే శరీరము అని అనుకోవటం ఏంటంటే దీన్ని దేహ ఆత్మ భ్రాంతి అన్నారు, దీన్ని అవిద్య అన్నారు. నేనే శరీరము అనుకోవటం వల్ల ఇంకా ప్రపంచంతో లింకులు ఏర్పడిపోతాయి. వీడు ఇష్టము అంటాం, వీడంటే ఇష్టం లేదంటాం, ద్వేషం అంటాం. బలానా వాడు ఇష్టం, బలానా వాడు ద్వేషం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లింకు? శరీరాన్ని బట్టి వచ్చింది. వీడు భావమరిది అంటాం, వీడు దూర బంధువు అంటాం, వీడు దగ్గర బంధువు అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లింకు? శరీరమునకు సంబంధించినటువంటి లింకు. గుర్తుపెట్టుకోవాలి. మిత్రత్వ భావము, శత్రుత్వ భావము, ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను శరీరము అని అనుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా. అంటే ప్రపంచము, ఈ ప్రపంచముతో తాదాత్మ్యము చెందుతాం. అనేక రకాల ఈక్వేషన్స్ పెట్టుకుంటాం. డబ్బులు, ఆస్తి, హోదా, కీర్తి, బంధుమిత్రాదులు, ఇవన్నీ ఈక్వేషన్స్ పెట్టుకుంటాం. ఈక్వేషన్స్, ఈ అకౌంట్స్ ఇట్లానే ఓపెన్ పెట్టుకొని పైకి వెళ్తాం. అప్పుడు ఏం చేస్తాం? పైన వాళ్ళు అడిగితే రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చెప్తాం? అయ్యా నా అకౌంట్స్ అన్నీ కింద ఉన్నాయి, నా ప్రాణమంతా కూడా కిందనే పీకుతోందని చెబుతాం. ఈ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. అంటే ప్రపంచముతో తాదాత్మ్యము చెందటము కాక పరమాత్మతో తాదాత్మ్యము చెందాలి. ప్రపంచముతో తాదాత్మ్యము చెందటము అనేటువంటిది ఇది బంధము అన్నారు. మరి పరమాత్మతో తాదాత్మ్యము చెందటము ఇదే మోక్షము అన్నారండి. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు కృష్ణస్వామి ఉద్ధవునకు చెప్తూ ఉన్నాడండి. తాను చేసే కర్మలను నియమించేవాడు ఈశ్వరుడే అని తెలుసుకొని
ప్రవర్తించే జ్ఞానికి ఎలాంటి దోషాలు కూడా అంటవు. ఉద్ధవ, భక్తునకు నాయందు దృఢ విశ్వాసాన్ని కలిగించడంలో యోగ సాధనలు, వేద శాస్త్ర అధ్యయనములు, తపస్సులు, వైరాగ్యము, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు మొదలగు వీటన్నిటికంటే సాధు సజ్జన సాంగత్యమే ఎక్కువ ఫలప్రదమని తెలుసుకో. అంటే భగవంతుణ్ణి పూజించటము, భగవంతుణ్ణి స్తుతి చేయటము మాత్రమే కాదు. భగవంతుడు అంత మాత్రానికే సంతోషించడు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఈ ఉద్ధవ గీతలో ముఖ్యమైన పాయింట్సే చెబుతూ ఉన్నానండి నేను. చాలా ఉంది, చాలా విస్తారమైనటువంటి సబ్జెక్ట్ ఈ ఉద్ధవ గీత. కనుక భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నాం, యజ్ఞయాగాదులు చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం, దానము చేస్తున్నాం, ఆయనకి పూజ చేస్తున్నాము. అంత మాత్రానికే సంతోషించడు భగవంతుడు. మరి ఏమిటి అంటే భగవద్భక్తులతో కూడా నువ్వు ఎట్లా ఉంటున్నావో చూస్తాడు. సాటి భక్తులతో ఎట్లా ఉంటున్నావు, ఇది ఇంపార్టెంట్ అండి. రోజు సహస్ర గాయత్రి చేస్తాడు ఒక ఆయన, రోజు 1000 సార్లు గాయత్రి మంత్రం చదువుతాడు, బోలెడన్ని పూజలు చేస్తాడు, పెద్ద పెద్ద పూజలు చేస్తాడు. పక్కన ఇల్లు తగలబడిపోతుంటే పట్టించుకోడు. అటువంటి వాటికి సంతోషించట భగవంతుడు. నువ్వు సాటి